అవునక్క, ఒకసారి వెళ్ళి చూపించుకుందువు గాని పద. ఆ దేవుడి దయ వల్ల మళ్ళీ నువ్వు తల్లి అయ్యే అవకాశం ఉందంటే అంతకంటే కావాల్సిందేముంది? లేదురా, ఆ రాత నాకు లేదు. ఉంటే ఇలా ఎందుకు జరుగుతుంది? కనీసం బిడ్డ మొహం చూడకుండా, కళ్ళారా చూసుకోకుండా కడుపులోనే కరిగిపోయాడు కదరా. జీవితాంతం నేను తల్లినయ్యాను, 3 నెలల్లో 4 నెలల్లో కడుపులో బిడ్డను మోసాను అని ఈ సంతోషంతోనే సరిపెట్టుకోవాలి. కడుపులోని కరిగిపోయిన వాడి గుర్తులు ఇంకా ఉంటాయి. ఈ జన్మకి వాటిని జాగ్రత్తగా దాచుకోవాలి. అంతకు మించి నేను తల్లినయ్యే అవకాశం లేదు, మరో బిడ్డని మోసే అవకాశం కూడా లేదు.